ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಟು ವೈಶಾವಿ ಕಾರ್ನರ್. ಈ ವಿಡಿಯೋ ಸ್ಪೆಷಲಿ ಸುಮಾರು ಜನ ಕೇಳಿದ್ರು. ಸೊ ಕಮೆಂಟ್ಸಲ್ಲೂ ಕೇಳಿದರು, ಹಾಗೆ ನಂಗೆ ಡೈರೆಕ್ಟಾಗಿ ಕೇಳಿದರು. ಬರ್ನಿಟ್ ಸಿವಣ್ಗೋದು ಯೂಸ್ ಮಾಡೋದು ಹೇಗೆ? ಸೊ ತೆಲುಗುನಲ್ಲೂ ಹಾಕಿ ಅಂತ ಕೇಳಿದರು. ತೆಲುಗು ಕನ್ನಡ ಎರಡರಲ್ಲೂ ಹೇಳ್ತೀನಿ. ಸೊ ಫಸ್ಟ್ ಪ್ಲಗ್ ಪಾಯಿಂಟರ್ ಕನೆಕ್ಷನ್ ಆದಮೇಲೆ ನಿಮಗೆ ಮಷಿನ್ ರೈಟ್ ಸೈಡಲ್ಲಿ ಸ್ವಿಚ್ ಇರುತ್ತೆ. ಸೊ ಸ್ವಿಚ್ ಹಾಕಿದರೆ LED ಲೈಟ್ ಆನ್ ಆಗುತ್ತೆ. ಸೊ ಆನ್ ಆದರೆ ವರ್ಕಿಂಗ್ ಅಂತ ಅರ್ಥ, ಆರಾಮಾಗಿ ವರ್ಕ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಸೊ ಒಂದೇ ಮೈನಸ್ ಪಾಯಿಂಟ್ ಅಂದರೆ ದೊಡ್ಡ ಮಿಷನ್ ಯೂಸ್ ಮಾಡಿರೋರು, ಲೈಕ್ ನಾರ್ಮಲ್ ಮೆಕ್ಯಾನಿಕಲ್ದು ಏನು ಬರುತ್ತೆ ಅದೆಲ್ಲ ಯೂಸ್ ಮಾಡಿರೋರಿಗೆ ಇದು ಚಿಕ್ಕದು ಅನಿಸ್ಬೋದು. ಸೊ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ದು ನಾನೀಗ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಥ್ರೆಡ್ పాయింటర్ದಲ್ಲಿ ಏನು ಅಂತೆಲ್ಲ. సో ఫస్ట్ టైం తెలుగులో చెప్తున్నానండి. సో స్టార్టింగ్లో ఆ థ్రెడ్ ఎక్కడ పెట్టుకుంటాం అది 2 టైప్స్ ఇచ్చింటారు. సో పక్కన ఒక హోల్ కనబడవచ్చు మీకు రైట్ సైడ్లో, అక్కడ కూడా పెట్టుకొని స్టాండింగ్ పొజిషన్లో నార్మల్గా మెకానికల్ మిషన్స్లో ఎలా వస్తాయి అలాగేనే ఇది ఇప్పుడు థ్రెడ్ బాబిన్ థ్రెడ్ చేసుకుంటాం కదా, థ్రెడింగ్ చేసుకుంటాం కదా, దానికి నీట్గా డైరెక్షన్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఫర్ బాబిన్ వైండింగ్. ఆటోమేటిక్గానే అవుతుంది బాబిన్ వైండింగ్. సో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తీసుకొని వెళ్ళి చుట్టుకొని పెట్టి లాక్ చేసేది. సో లాక్ చేసిన తర్వాత ఫుట్ ప్రెషర్ ఏముంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నీట్గా బాబిన్ వైండింగ్ అవుతుంది. సో లైక్ దిస్ ఒక 3-4 రౌండ్స్ నీట్గా చుట్టేసుకొని ఆ తర్వాత వైండింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి రైట్ సైడ్కి ప్రెస్ చేయాలి, అప్పుడు లాక్ అవుతుంది. ಸೊ ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಾಬಿನ್ ವೈಂಡಿಂಗ್ ಯೂಶಲ್ ಆಗಿ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಕೊಟ್ಟಿರೋ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಪ್ರಕಾರ ಥ್ರೆಡ್ನ ತೊಗೊಂಡು ಲಾಕ್ ಮಾಡಿದರೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಈಗ ನಿಮಗೆ ನೀಟಾಗಿ ತೋರಿಸುತ್ತೆ ಬಾಬಿನ್ ಥ್ರೆಡ್ ಎಲ್ಲಿವರೆಗೂ ಬರುತ್ತೆ. ಸೊ ನೀವು ಥ್ರೆಡ್ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೂ ಹಂಗಿಟ್ಟು ಲಾಕ್ ಮಾಡಿದರೆ ಥ್ರೆಡ್ ರಿವಾಲ್ವ್ ಆಗ್ತಾನೇ ಇರುತ್ತೆ. ಸೊ ಮತ್ತೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಬಾಬಿನ್ ವೈಂಡಿಂಗಿಗೆ. ಸೊ ಬಾಬಿನ್ಗೆ 3-4 ರೌಂಡ್ಸ್ ಹಾಕಿ ನೆಕ್ಸ್ಟ್ ಅದ್ರ ಪಾಯಿಂಟ್ ಪ್ರಕಾರ ಅಲ್ಲಿ ಬಾಬಿನ್ದು ನೀಟಾಗಿ ಮೆನ್ಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅಲ್ಲಿಟ್ಟು ಪ್ರೆಸ್ ಮಾಡಿ ರೈಟ್ ಸೈಡ್ ಅದನ್ನು ಪುಷ್ ಮಾಡಬೇಕು. ಪುಷ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಫುಟ್ ಪ್ರೆಸರ್ದು ಏನು ಬರುತ್ತೆ ಅದನ್ನು ಪ್ರೆಸ್ ಮಾಡಿದರೆ ಆಟೋಮೆಟಿಕ್ಕಾಗಿ ಅದು ಬಾಬಿನ್ ವೈಂಡಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. సో తెలుగు వాళ్ళకి కూడా ఈ వీడియోలోనే చెప్తాను కదండి. సో సేమ్ ప్రొసీజర్ యూ క్యాన్ సీ బాబిన్ వైండింగ్ అవుతూ ఉంది నీట్గా. సో మీకు ఎంతవరకు కావాలో, సో యూజువల్లీ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ డ్రెస్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ బాబిన్ వైండింగ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ చిన్నది లైక్ సైడ్ అడ్జస్ట్మెంట్ అలా ఏమైనా ఉంటే హాఫ్ బాబిన్ వైండింగ్ చేసుకున్నా సరిపోతుంది. ಸೊ ಐ ಹೋಪ್ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅನ್ಕೋತೀನಿ, ಕನ್ನಡದವ್ರಿಗೆ ತೆಲುಗು ಅವ್ರಿಗೆ ಇಬ್ರಿಗೂ. సో అయిన తర్వాత పక్కలో వాళ్ళు ఒక చిన్న బ్లేడ్ లాగా ఇచ్చుంటారు థ్రెడ్ కటింగ్ అని. హాయిగా అక్కడ థ్రెడ్ కటింగ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి, ఇది థ్రెడ్ ಕಟರ್. ಸೊ ಇದು ಥ್ರೆಡ್ ಕಟಿಂಗ್. ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಥ್ರೆಡ್ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಸ್ಟಿಚ್ಚಿಂಗ್ ಟೈಮಲ್ಲೂ ಮಾಡ್ಕೋಬೋದು, ಬಾಬಿನ್ ವೈಂಡಿಂಗ್ ಟೈಮಲ್ಲೂ ಮಾಡ್ಕೋಬೋದು. ಎಷ್ಟು ಬೇಕೋ అಷ್ಟು బాబిన్ వైండ్ ಮಾಡಿಕೊಂಡು. సో నెక్స్ట్ చూసారు కదండి, ఇంతలా ఇలా ఉంటుంది బాబిన్ వైండింగ్. సారీ తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, నా తెలుగులో స్పెషలీ. సో బాబిన్ కేస్ నార్మలీ చిన్న మెషిన్స్ది బాబిన్ కేస్ ఏమవుతుంది, నేను పెట్టి చూశాను వేరే మెషిన్ది, అంత బాగా సెట్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ అవుతుంది యూజువల్గా ఈ బాబిన్ కేస్కి నార్మల్ కేస్కి. కానీ ఇది పెట్టిన తర్వాత సో కింద మషిన్ పక్కలో ఫ్రంట్లో ఏముంటుంది దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ బాబిన్ కేస్ ఇన్సర్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి ఇన్సర్ట్ ద బాబిన్ కేస్. సో పైన వచ్చిన ఆ పార్ట్ని పట్టుకుని అది పైకే రావాలి, అలా వస్తే మాత్రం లాక్ అవుతుంది. అలా పెట్టి ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ అని, కరెక్ట్గా ప్లేస్లో సెట్ అయింది అని. కొంచెం థ్రెడ్ పుల్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ అక్కడ వదిలేసి క్లోజ్ చేయాలి, కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. సో నెక్స్ట్ నార్మల్ థ్రెడ్డింగ్. సో ఇప్పటి వరకు చేసింది బాబిన్ థ్రెడ్డింగ్కి, ఇప్పుడు నార్మల్ మషిన్కి. సో దానికి కూడా వాళ్ళు డైరెక్షన్స్ బాగా ఇచ్చారు, అది చూసుకుని చేయొచ్చు. సో రైట్లో నాబ్ ఉంది,
ఆ నాబ్ రొటేషన్. సో సిన్స్ ఎలక్ట్రిక్ మెషిన్ ఫుట్ ప్రెస్ చేస్తే హై స్పీడ్గా వస్తుంది కాబట్టి యూ కెన్ యూస్ ద నాబ్. సో ఆ నాబ్ యూస్ చేసుకొని ఆ పైన ఏం వచ్చింది కదా దాంట్లోపల నుంచి ఆ పైన మీకు సైన్ కూడా ఉంది, ఆ ఇండికేషన్ పెట్టారు. సో దాంట్లో మీరు జస్ట్ దానిపైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినా కూడా చాలు. ఆ యారో మార్క్స్ అన్నీ వాళ్ళే రిప్రజెంట్ చేశారు. అలా పెడితే దాంట్లోపల లాక్ అవుతుంది ఒక్క పాయింట్లో. అదయిన తర్వాత కింద మళ్ళీ ఆ నీడల్ దగ్గర మీకు ఆటోమేటిక్ థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు, దాన్ని పుల్ చేసి వేసుకోవచ్చు. సో ఆ స్క్రూ పార్ట్ ఏమొస్తుంది, స్క్రూ పార్ట్లో పెట్టేసి పక్కన పెట్టి సో నెక్స్ట్ థ్రెడ్డింగ్కి సో నేను చూపిస్తున్నది ఇది ఆటోమేటిక్ థ్రెడ్డింగ్ అనమాట. సో నీడల్ లోపల వస్తుంది. నేను మషిన్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 2 monthsకి అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో అది మైనర్ కదా అని నేను ఇంకా చేయించలేదు రిపేర్. లేకపోతే మీరు సరిగ్గా పెట్టుకుంటే బాగా థ్రెడ్డింగ్ కూడా అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో యాజ్ యూజువల్ నార్మల్ మషిన్స్కి మేము ఎలా పెట్టుకుంటామో థ్రెడ్, సో అలా పెట్టుకొని హాయిగా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ థ్రెడ్డింగ్ పార్ట్. సో ఇంతసేపు చూపించింది థ్రెడ్డింగ్. ఇప్పుడు బాబిన్ కేస్లో ఉన్న థ్రెడ్ని, సో బాబిన్లో ఉన్న థ్రెడ్ని బయటికి తీసుకొని రావాలి. ఆ నాబ్ చూపించాను కదా, నాబ్ని లైట్గా రొటేట్ చేసుకుంటూ వస్తే మా నీడల్ మూవ్ అవుతుంది కింద పైన. సో నార్మల్గా మా మషిన్ ఎలా వర్క్ అవుతుందో అలాగే కిందకు పోయి, సారీ నేను తప్పుగా చెప్తుంటే, సో బాబిన్ కేస్ లోపల వెళ్ళి బాబిన్ నుంచి థ్రెడ్ బయటికి తీసుకుని వస్తుంది ಆ ನೀಡಲ್. ಸೊ ఇప్పుడు ಕಂಪ್ಲೀಟ್గా ಥ್ರೆಡ್ಡಿಂಗ್ ಪಾರ್ಟ್ అయిపోయింది. ಇಂತೆ. ಸೊ ನೀವು ಯಾರ್ಯಾರು ಕನ್ನಡದಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಿ, ಸೊ ಇವಾಗ ಕನ್ನಡದವ್ರಿಗೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಾವು ಥ್ರೆಡ್ಡಿಂಗ್ದೆಲ್ಲ ಮುಗಿಸ್ಕೊಂಡ್ಮೇಲೆ ಕೆಲಸ ಕೆಳಗಡೆ ಬಾಬಿನಲ್ಲಿ ಏನಿರುತ್ತೆ ಆ ಥ್ರೆಡ್ನ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿರೋ ನಾಬಲ್ಲಿ ಇನ್ಸರ್ಟ್ ಮಾಡಿ ತೆಗಿಬೋದು. ಯೂಶಲಿ ಮಷಿನ್ಗೆ ನಾವು ಯಾವ ಥರ ಮಾಡ್ಕೋತೀವಿ ದೊಡ್ಡ ಮಷಿನ್ಸ್ಗೆ ಅದೇ ಥರ ಎವ್ರಿ ಟೈಮ್ ಬಿಫೋರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್. ಸೊ ಮೇನ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಇಡೋಕ್ಕೂ ಮುಂಚೆ ಚಿಕ್ಕ ಕ್ಲಾತ್ ಇಟ್ಟು ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಟ್ರೈ ಮಾಡೋದು ಬೆಟರ್. ಆರ್ ಎಲ್ಸ್ ಮೇನ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಮೇಲೆ ಬೈ ಚಾನ್ಸ್ ಬಾಬಿನ್ ಕೇಸ್ ಲೂಸ್ ಆಗಿದ್ರೂ ನೀಟಾಗಿ ಸ್ಟಿಚಸ್ ಬರೋಲ್ಲ. ಸೊ ಬೆಟರ್ ವೇಸ್ಟ್ ಕ್ಲಾತ್ ಮೇಲೆ ಸ್ಟಿಚಸ್ ಮಾಡಿಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಮೇನ್ ಕ್ಲಾತ್ ಮೇಲೆ ಸ್ಟಿಚ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು. సో చెప్పాను కదండి, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. ఎవ్రీ టైం బిఫోర్ స్టార్టింగ్ స్వింగ్ స్టార్ట్ చేసే ముందర వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టి ట్రై చేయండి. సో ఇందులో సిన్స్ ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ కొంచెం మీకు థ్రెడ్ అటో ఇటో అయినా కూడా స్టిచెస్ బాగా రాదు. సో బెటర్ ఆల్వేస్ ఒక వేస్ట్ క్లాత్ పైన చెక్ చేసి నెక్స్ట్ మెయిన్ క్లాత్ పైన చెక్ చేయండి. సో ఇక్కడ నేను నెక్ పార్ట్కి పెట్టిన ఒక పీస్ని, దిస్ ఇస్ మెయిన్ పీస్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి యూస్ చేసేది. సో దానికోసం పెట్టిన క్లాత్. సో దీన్ని చూపిస్తున్నాను ఇప్పుడు. సో యూజువల్లీ నా టేబుల్ దగ్గరే అన్నీ పెట్టుకుంటాను, కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఒకసారి నా మషిన్ టేబుల్ని కూడా కంప్లీట్గా వీడియో చేసి చూపిస్తాను. సో సిన్స్ ఇట్ హ్యాస్ కర్వ్స్, లైట్గా కట్స్ పెట్టుకొని నెక్స్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ అర్థం అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐ హ్యావ్ మేడ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో అందరికీ ఇష్టమై ఉంటుంది అని అనుకుంటాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ సమ్ మోర్ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವೀಡಿಯೋಸ್. ಸೊ ಈಗ ಮತ್ತೆ ಕನ್ನಡ. ಐ ಹೋಪ್ ಯು ಆಲ್ ಲೈಕ್ ದಿಸ್ ವಿಡಿಯೋ. ಈ ವಿಡಿಯೋ ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ತೆಲುಗು ಕನ್ನಡ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದ್ದರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಹಾಗೆ ಈ ಚಾನಲ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಫಾರ್ ಸಮ್ ಮೋರ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವೀಡಿಯೋಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು.